హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఇళ్ల నుంచే ప్లాస్టిక్ ఈ వేస్ట్ కొనుగోలు. ఏపీ సర్కార్ సరికొత్త ఆలోచన. ఏపీ ప్లాస్టిక్ ఈ వేస్ట్ కలెక్ట్ ఫ్రమ్ డోర్ స్టెప్. స్వచ్ఛాంధ్ర సంస్థ త్వరలో ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ ఈ వేస్ట్ సేకరించనుంది. ఇందుకోసం 50,000 మంది చెత్త ఏరుకునే వారిని వినియోగించనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను దశలవారీగా నిషేధిస్తామని చైర్మన్ కె. పట్టాభిరామ్ తెలిపారు. వ్యర్థాల నిర్వహణలో భాగంగా డంపింగ్ యార్డులను తొలగించి విద్యుత్, ఎరువుల తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. జనవరి నుంచి రోడ్లపై చెత్త కనపడకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్తగా ఈ ఆటోలు, కాంపాక్టర్లను అందుబాటులోకి తేనున్నారు. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన. ఇళ్ల నుంచే ప్లాస్టిక్ ఈ వేస్ట్ కొనుగోలు. 50,000 మంది చెత్త ఏరుకునే వారితో ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర సంస్థ త్వరలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇళ్ల నుంచి ప్లాస్టిక్ ఈ వేస్ట్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది చెత్త ఏరుకునే వారిని గుర్తించి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. అన్ని నగరపాలక సంస్థల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను దశల వారీగా నిషేధిస్తామని స్వచ్ఛాంధ్ర చైర్మన్ కె. పట్టాభిరామ్ తెలిపారు. ప్రస్తుతం ఇది 5 నగరాల్లో అమలులో ఉందని, ప్రతి నెలా నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమం ఆగస్టులో 89 లక్షల మందితో ప్రారంభమైందన్నారు. ఇప్పుడు 1.50 కోట్లకు చేరుకుందని, దేశంలోనే మొదటిసారిగా సర్క్యులర్ ఎకానమీ విధానం తీసుకొచ్చామన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు అందిస్తున్నామని, పట్టణాల్లో స్వచ్ఛ రథాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను క్రమంగా ఆపేస్తామన్నారు. వచ్చే నెల 2న నిర్వహించే స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు విజేతలకు అవార్డులు ఇస్తారన్నారు. పట్టణాల్లో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి నగరాలు, పట్టణాల్లో రోడ్లపై చెత్త కనపడకూడదని లక్ష్యంగా పెట్టుకుంది. డంపింగ్ యార్డులు కూడా లేకుండా చేయాలని చూస్తోంది. ఇళ్ల నుంచి, షాపుల నుంచి సేకరించిన చెత్తను నేరుగా విద్యుత్, ఎరువులు, బయోగ్యాస్ తయారీ ప్లాంట్లకు తరలిస్తారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. డిసెంబరు నెలాఖరులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. చెత్తను సేకరించి ప్లాంట్లకు తరలించడం ద్వారా రోడ్లపై వ్యర్థాలు ఉండవు. రాష్ట్రంలోని పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తోంది. గత 15 నెలల్లో 85 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించారు. వచ్చే నెలాఖరుకు మరో 20 లక్షల టన్నులు తొలగించి ఆ స్థలంలో ఉద్యానవనాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇక్కడ రోజూ 6,890 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని సరిగా నిర్వహించక పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 2 ప్లాంట్లు విజయవాడ, గుంటూరులో ఉన్నాయి. త్వరలో కొత్తగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మరో 6 ప్లాట్లు ఏర్పాటు చేయించనున్నారు. 68 ఎరువులు, బయోగ్యాస్ తయారీ ప్లాంట్ల సంఖ్యను 216కి పెంచేందుకు ప్లాన్ చేశారు. ఇళ్ల నుంచి చెత్త సేకరించడానికి 2,260 కొత్త ఈ ఆటోలను కొనుగోలు చేయనున్నారు. పాత ఆటోలు పనికి రాకుండా పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.